ఎవరు ఏమిస్తారా? ఒకవేళ నేను ఇచ్చినవి మీకు పాడైపోతాయేమో, ఒకవేళ నేను ఇచ్చిన వస్త్రాలు పాడైపోతాయేమో, ఒకవేళ నేను ఇచ్చిన ఏవి కూడా నీకు కొంతకాలం పనికొచ్చి పనికి రాకుండా పోతాయేమో. కానీ యేసయ్య ఏ రక్షణ అయితే నాకు ఇచ్చిండో ఆ రక్షణ మార్గాన్ని నీకు బోధించడానికి ఈ ప్రాంతానికి వచ్చాను. ఒకవేళ అట్టి మార్గంలో నువ్వు కూడా నిలబడగలిగినట్టయితే, ఆ మార్గంలో నీవు కూడా నడవగలిగినట్టయితే, ఏ మార్గంలో అయితే నీకు మోక్షానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపుతున్నాడు, అట్టి మార్గం కనబడుతున్న దేవుడు ఏమంటాడు తెలుసా? నేనే మార్గం అన్నాడు. ఏ గ్రంథంలో కూడా ఈ మాటలు చెప్పబట్టలేదు. పరిశుద్ధ గ్రంథంలో పడుతున్న బైబిల్లో చెప్పబడతా ఉంది నేనే మార్గం. ఈ రోజు అట్టి మార్గమును ఒకవేళ మనం గుర్తించగలిగామా? క్రిస్మస్ అని అంటే అందరి యువతలు ఏంటంటే మీరు కూడా చెప్తాను యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి రోజు అని. ఈ రోజు ప్రభు సన్నిధానానికి వచ్చాం. ఆయన పుట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ రోజు మనం అప్పుడప్పుడు మన పిల్లలు అంటాం కదా, అరే నువ్వు పుట్టినావు దేనికి రాని ఉపయోగము, అరే నువ్వు పుట్టినావు దేనికి పనికొస్తున్నావురా, దేనికి పనికొస్తున్నావమ్మా అని మన పిల్లల్ని మనం అడుగుతూ ఉంటాం కదా. ఆ దేవుడి స్తోత్రం మనల్ని కూడా అడుగుతాడు ఒకరోజు, అయ్యా నువ్వు రక్షింపబడ్డావు కదా, నువ్వు యూజ్లెస్ గా ఉంటే దేనికి పనికి రాని వాడిగా ఉంటే ప్రయోజనం లేదు. నువ్వు దేవుని కొరకు ఏం కావాలో తెలుసా? పనికొచ్చి ఒక పాత్రగా సిద్ధం చేయబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా.